నమస్తే. నా పేరు గోగన ఆయిషేషు. జనసేన పార్టీ దివ్యాంగుల జన సైనికుడిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ నెల 12వ తారీఖు నాడు ప్రపంచ అంధుల క్రికెట్లో మన దేశం నుంచి ప్రపంచ కప్పు అందులో నా ఒక దివ్యాంగుల్లో భాగమైన అందులైన అక్క చెల్లెళ్ళు ఈ మరి అందుల ప్రపంచ క్రికెట్ సాధించినందుకు మన ఒక జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొచ్చి ఉన్నారు. వారు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చి వారి యొక్క బాధల్ని తెలియజేసి ఉన్నాడు. మరి అందరికి కూడా 80 లక్షల రూపాయలు, మనిషికి 5 లక్షల రూపాయల కాడికి ఆర్థిక సహాయం చేసి ఉన్నాడు. అదేవిధంగా మన ఒక రాష్ట్రంలో మరి ఇద్దరు అందులో అయిన చెల్లెళ్ళు మరి క్రికెట్స్ ఎవరైతే ఉన్నారో వారి కుటుంబం సమస్యల్ని మరి అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తెలియజేసి ఉన్నారు. వారికి వెంటనే వారి ఊరికి అడిగిన రోడ్లు ప్లస్ అందుట్లో మరి వాళ్ళకి ఏ అయితే నిత్యావసర సరుకులు వాళ్ళకి కావాల్సినవి కూడా మన ఒక అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారు వెంటనే వాళ్ళకి అందించడం జరిగింది. మరి జనసేన పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా మన ఒక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం మరి అధికారంలో లేనప్పుడు కూడా ఆయన సొంత డబ్బులతో ప్రజలకు మరి ఇస్తూ ఉన్నాడు. మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా మరి ప్రజలకి మరి పంచాయతీలు కూడా డెవలప్ చేస్తూ మరి ఈరోజు మరి దివ్యాంగుల్లో భాగమైన అందుల మహిళా క్రికెట్లో మరి వాళ్ళు సాధించిన దాన్ని బట్టి వారికి మరి 85 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తూ వారి ఊరికి అడిగిన రోడ్లు వారి కుటుంబ సభ్యులకు కూడా మరి వారికి కావాల్సినవి కూడా సహకరించిన మరి మహానుభావుడు జనసేన పార్టీ అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు. అలాగనే కూటమి ప్రభుత్వంలో మరి కూటమి ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు పనిచేస్తూ ఉన్నాడు. ఈ రాష్ట్రంలో మరి పంచాయతీలను కూడా ఆయన తీసుకున్న శాఖలను కూడా పూర్తి స్థాయిలో మరి రాష్ట్రాన్ని డెవలప్ చేస్తూ మరి ప్రజలకు కూడా సహాయపడుతున్నారు. దానితో పాటు మా ఒక్క దివ్యాంగులకు కూడా మరి పెద్దపీట వేసి దివ్యాంగులైన అందులకు కూడా సహాయపడిన మా ఒక అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని మరి రాష్ట్రంలో ఉన్న ప్రజలు మరి అందరూ కూడా గుర్తించి మరి పవన్ కళ్యాణ్ గారి మరి ఆయురారోగ్యాలు చల్లగా ఉండాలని మరి మనలాంటి దివ్యాంగులకి ప్రజలకి అందరికీ సహాయపడాలని చెప్పి మనందరం కూడా కోరుకుందామని చెప్పి కూడా తెలియజేస్తూ జై జనసేన, జై జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై జై పవన్ కళ్యాణ్.